ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మానవుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఎప్పుడు ఎవరు మన మధ్య నుంచి వెళ్ళిపోతారో తెలియనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. కన్న తల్లిదండ్రులు మన నుంచి దూరంగా వెళ్ళి, కన్న పిల్లలు మన నుంచి దూరంగా వెళ్ళి, మన బంధువులు, మన స్నేహితులు అందరూ మనం ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఏ సమయంలో అది రాత్రా పగలా అని మనం అంచనా వేసి చెప్పలేనటువంటి స్థితిలో ఈరోజు మనుషుల మరణాలు ఉండటం మనం చూస్తున్నాం. ఇప్పుడే చూసొచ్చానండి, చనిపోయాడా అన్న మాటలు మన నోటి నుండి కూడా రాకపోలేదు. అయ్యో నిన్న చూశాను, చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాడు, కూర్చొని కబుర్లు చెబుతున్నాడు, అదేంటి చచ్చిపోయాడా అన్న మాటలు కూడా మనం వినకుండా పోలేదు. ఎన్నో విన్నాం. అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి ఏదో ఒకరోజు చనిపోతాడు. చనిపోయే ముందు ఒక్కసారి మనిషి ఆలోచన చేయగలిగితే జీవితాన్ని, బ్రతుకును దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించి, ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారు, ఎవరు ఆయన కోసం ఆలోచించి చనిపోతున్నారో ఒకసారి మనం ఆలోచించినట్లయితే 99% మంది దేవుడంటే తెలియకుండానే, దేవుడు మాటలంటే తెలియకుండానే, పై సౌండ్ అండి పెడుతుంది, దేవుని మాటలంటే తెలియకుండానే చనిపోతున్నారు. అంటే పూర్తిగా దేవుని యొక్క మాటలు అనేవి తెలియకుండానే ఈరోజు సమాజంలో తెలియకుండానే ఈరోజు మనుషులు చనిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో చాలండి బ్రతికిచ్చిన దేవుడు ఈ భూమి మీదకు పంపించి మనల్ని బ్రతకమన్నటువంటి దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి ఈరోజు ఈ స్థితిలో మనల్ని నిలబెట్టి, ఎందరికో లేనటువంటి ఈ భాగ్యాన్ని తన సన్నిధానంలో ఎందరో కూర్చోవాలనుకున్నా కానీ ఈ రోజును చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయినా, చనిపోయినా, ధనికులైన వారిని, సామంతులైన వారిని, మనకంటే డబ్బున్నలో గొప్పవారిని, ఆరోగ్యంలో గొప్పవారిని, అందరూ ఈ యొక్క రోజును చూడలేక చాలామంది చనిపోయిన పేదవారము, ఎన్నిక లేని వారము, దేనికి ధనికులతో పోల్చుకోలేనటువంటి వారము, ఈరోజు పని చేస్తే తప్ప మన యొక్క కడుపు నిండదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఈరోజు తన సన్నిధానంలో దేవుడు కూర్చొని తన మాటలు మనకు వినిపిస్తున్నాడు అనంటే, ఆయన ఏ మాటలు మనకు తెలియచేయాలనుకున్నాడో ఒకసారి మనం విందామండి. ఈరోజు భూమి మీద మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, దట్ ఈస్ నాట్ మ్యాటర్. అయితే పుట్టిన మనిషి ఏదో ఒకరోజు చనిపోతాడు. చనిపోయేటప్పటికల్లా ఆలోచించవలసిన విషయం, బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడు బ్రతుకునిచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి భూమి మీదకి వచ్చిన, దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు తిరిగి మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ఎలాంటి వారిని ఆయన దగ్గరికి తీసుకుంటాడు? మనం ఆలోచిద్దాం ఒకసారి.